రాజాసాబ్ మన శంకర వరప్రసాద్ సినిమాల టికెట్ల ధర పెంపుపై తెలంగాణ హైకోర్టులో విచారణ జరిగింది. టికెట్ల ధరల పెంపుపై అభిప్రాయం చెప్పాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది హైకోర్టు. టికెట్ల ధరల పెంపులో 20% సినీ కార్మికులకు ఇవ్వాలని జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల సందర్భంగా సీఎం ప్రకటన చేశారని లాయర్ కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. రాజకీయ సంబంధమైన అంశాలను తమ ముందు ప్రస్తావించొద్దని లాయర్కు న్యాయమూర్తి స్పష్టం చేశారు. టికెట్ల ధర పెంచాలని రాజాసాబ్ మన శంకర వరప్రసాద్ గారు చిత్ర నిర్మాతలు హైకోర్టును ఆశ్రయించారు. టికెట్ ధరల పెంపు, ప్రత్యేక షోల అనుమతి కోసం అప్పీల్ దాఖలు చేశారు. టికెట్ ధరలు పెంచకుండా సింగిల్ జడ్జి ఇచ్చిన ఉత్తర్వులను సవాల్ చేశారు. సింగిల్ జడ్జి ఉత్తర్వులను సస్పెండ్ చేయాలని అప్పీల్లో కోరారు. ఇక టికెట్ ధరల పెంపు, ప్రత్యేక షోల కోసం హోంశాఖ కార్యదర్శికి దరఖాస్తు చేసుకున్నట్లు తెలిపారు చిత్ర నిర్మాతలు. ఆ విజ్ఞప్తిని పరిశీలించేలా హోంశాఖ కార్యదర్శికి సూచించాలని కోరారు చిత్ర నిర్మాతలు. రాజాసాబ్ మన శంకర వరప్రసాద్ సినిమాల టికెట్ల ధర పెంపుపై తెలంగాణ హైకోర్టులో విచారణ జరిగింది. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి శర్మ ఫోన్లో అందిస్తారు. శర్మ, విచారణ సందర్భంగా కోర్టు ఎటువంటి వ్యాఖ్యలు చేసింది, డీటెయిల్స్ ఏంటి? టికెట్ల ధరల పెంపు వ్యవహారానికి సంబంధించి విచారణ చివరి దశకు చేరుకుంది. ఇటు పిటిషనర్ల తరపు లాయర్లు పెంపుకు అనుమతించేలా హోంశాఖ కార్యదర్శిని ఆదేశించాలని వాళ్ళు కోరారు. దానికి సంబంధించి వాదనలు వినిపించారు. ఇటు ప్రభుత్వం తరపున కూడా కోర్టు ఉత్తర్వులు లేకుండా తాము టికెట్ల పెంపు వ్యవహారానికి సంబంధించిన వినతి పత్రాలపైన ఎటువంటి నిర్ణయం తీసుకోలేమనేటువంటి విషయాన్ని చెప్పారు. ఇప్పుడు దానికి సంబంధించి ఒక లాయర్ గత సినిమాలకు సంబంధించిన వ్యవహారంలో ఉన్నటువంటి ఒక లాయర్ జోక్యం చేసుకుని అర్ధరాత్రి 1 గంటకు 4 గంటల షోలు ఏవైతే ఉన్నాయో దాన్ని నిలువరించాలి. ఎందుకంటే తెలంగాణ ప్రాంతంలో ప్రస్తుతం మంచు కురుస్తోంది కాబట్టి అనేక రకాలైనటువంటి ఇబ్బందులు, లా అండ్ ఆర్డర్ సమస్యలు తలెత్తుతాయి కాబట్టి ఆ 2 షోలను నిలువరించాలి అనేటువంటి విషయానికి సంబంధించి ప్రస్తుతం చెప్తున్నారు. ఈ అంశం అంతా పూర్తయిన తర్వాత మరి దాదాపు ఈ 2 సినిమాల టికెట్ల ధరల పెంపు వ్యవహారానికి సంబంధించి వాళ్ళ పిటిషన్లను కన్సిడర్ చేసే విధంగా ఉత్తర్వులు ఇచ్చేటువంటి అవకాశం ఉంది. హోంశాఖ ప్రత్యేక కార్యదర్శికి ఈ రకమైనటువంటి ఉత్తర్వులే హైకోర్టు కాసేపట్లో వెల్లడించేటువంటి అవకాశం ఉంది. ఇప్పటికే వినతి పత్రాలను టికెట్ల ధరలు పెంచుకునేలా చూడాలనేటువంటి వినతి పత్రాలను హోంశాఖ ప్రత్యేక కార్యదర్శికి ఇచ్చారు. ఆయన మాత్రం దీనికి సంబంధించి సింగిల్ బెంచ్ ఉత్తర్వుల మేరకు తాము ఏ రకమైనటువంటి ధరల పెంపును చేయలేము అనేటువంటి విషయాన్ని చెప్పిన నేపథ్యంలోనే వాళ్ళు హైకోర్టు డివిజన్ బెంచ్ ను ఆశ్రయించారు. అయితే ఈ 2 సినిమాలకు సంబంధించి రాజాసాబ్, మన శంకర వరప్రసాద్ గారు 2 సినిమాలకు సంబంధించిన వ్యవహారంలో తగిన నిర్ణయం తీసుకోవాలని హోంశాఖ ప్రత్యేక కార్యదర్శి కోర్టు ఉత్తర్వులు వెల్లడించేటువంటి అవకాశం ఉంది. దానికి సంబంధించినటువంటి ఉత్తర్వులను కాసేపట్లో వెల్లడించబోతుంది. అదే తీర్పును ప్రస్తుతం హైకోర్టు న్యాయమూర్తి చదువుతున్నారు.